హాయ్ ఫ్రెండ్స్, ఆక్వామ్యాన్ ది లాస్ట్ కింగ్డమ్ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. డీసీ కామిక్స్లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువగా ఫ్లాప్సే ఉన్నాయి. బ్యాట్మ్యాన్ సిరీస్ మంచి పేరు తెచ్చుకున్నా సరే, కొత్తగా స్టార్ట్ అయిన బ్యాట్మ్యాన్ సిరీస్ మాత్రం బోరింగ్గా అనిపించి ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. ఈ సినిమాకి అదేంటో చూద్దాం. ఆక్వామ్యాన్ తన అట్లాంటిస్ ప్రపంచానికి ఆపద కలిగిస్తున్న బ్లాక్ మ్యాంటాని తన తమ్ముడితో కలిసి ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా కాపాడుకున్నాడు అన్నదే ఈ సినిమా. ఫస్ట్ పార్ట్లో బ్లాక్ మ్యాంటా తన తండ్రి సబ్మెరీన్లో చనిపోతాడు. తన తండ్రి మరణానికి కారణమైన ఆక్వామ్యాన్ని ఎలాగైనా అంతమందించాలని బ్లాక్ మ్యాంటా మళ్ళీ ఈ సినిమాలో వస్తాడు. ఆ యుద్ధాన్నే జేమ్స్ గన్ చాలా అద్భుతంగా చిత్రీకరించాడని చెప్పొచ్చు. నీటి గుర్రాల మీద స్వారీ చేసుకుంటూ ఆక్వామ్యాన్ చేసే యుద్ధం ఆకట్టుకుంటుంది. అలాగే ఈగ బుర్రల లాంటి తలకాయలు వేసుకొని బ్లాక్ మ్యాంటా టీం వచ్చి ఫస్ట్ పార్ట్లో కూడా ఉంటాయి. ఈ టైప్ క్యారెక్టర్స్ చేసే ఫైట్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఆక్వామ్యాన్ పాత్రలో జాసన్ మోమా చాలా బాగా చేశాడు. అతని యాక్టింగ్కి వంక పెట్టడం, అలాగని అతను బీభత్స యాక్టింగ్ చేయలేదు, కానీ ఆ పాత్రకి న్యాయం చేశాడు. అలాగే కింగ్ ఆర్మ్ పాత్రలో అంటే ఆక్వామ్యాన్ తమ్ముడి పాత్రలో ప్యాట్రిక్ విల్సన్ కూడా బాగా చేశాడు. వీళ్ళిద్దరే ఎక్కువ కనబడతారు సినిమాలో. ఇక నికోల్ కిడ్మాన్ అట్లాంటా యువరానిగా అట్లానా పాత్రలో చాలా బాగా చేసింది. విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్న సినిమాలు చూడాలనుకునే వాళ్ళందరూ ఈ సినిమాను చూడొచ్చు. డీసీ కామిక్స్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను ఖచ్చితంగా చూడొచ్చు. బ్లాక్ మ్యాంటా పాత్రలో యాహియా అబ్దుల్ చాలా బాగా చేశాడు. అతను ఆ పాత్రకి కరెక్ట్గా సరిపోయాడు. కానీ ఈ సిరీస్ ఎక్కడితో ముగించడం బాధాకరంగా ఉన్నా సరే, ఇది అద్భుతమైన సీక్వెల్ కాదు. అందుకే డీసీ కామిక్స్ మళ్ళీ కొత్తగా సినిమాలు నిర్మించాలని, కొత్తగా క్యారెక్టర్స్ అన్ని మార్చి జేమ్స్ గన్ లాంటి డైరెక్టర్స్తో ముందుకు రావాలని కొద్ది రోజులు డీసీ కామిక్స్ నుంచి ఎటువంటి సినిమాలు నిర్మించబోమని తెలిపారు. జేమ్స్ గన్ దర్శకత్వంలో ఈ సినిమా బాగుంటుంది. ఆర్ట్ డైరెక్షన్ కానీ, ట్రైడెంట్తో చేసే యుద్ధాలు కానీ, వాటర్ హార్స్తో చేసే చేజులు కానీ ఆకట్టుకుంటాయి. బ్లాక్ మ్యాంటాతో యుద్ధ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. కానీ ఎన్నున్న అద్భుతమైన కథ కానీ, సస్పెన్స్తో కూర్చోబెట్టి తర్వాత ఏం జరుగుతుంది అన్న ఆసక్తికరమైన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా ఈ సినిమాలో అంటే ఏమీ లేవనే చెప్పొచ్చు. మనం ఊహించవచ్చు తర్వాత ఏం జరుగుతుందో, క్లైమాక్స్ ఏమవుతుందో. అంత ప్రెడిక్టబుల్గా దర్శకుడు ఈ సినిమాని తీశాడు. ఫస్ట్ పార్ట్ కూడా అలాగే ఉంటుంది. మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే బాహుబలి సినిమాలో అన్నదమ్ముల సింహాసనం కోసం కొట్టుకున్నట్లు ఉంటుంది ఫస్ట్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్లో అన్నదమ్ములు ఇద్దరు కలిసి అట్లాంటా సామ్రాజ్యానికి ముప్పు తెచ్చే విలన్ని ఎదుర్కోవడం చూస్తాం. అద్భుతమైన గ్రాఫిక్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. అంతే, చిన్నపిల్లలకి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. 3Dలో చూడాల్సినంత గొప్ప సినిమా అయితే కాదు, ఎందుకంటే 3D ఎఫెక్ట్స్ అంత గొప్పగా లేవు. రొటీన్ 3D ఎఫెక్ట్స్తో బోర్ కొట్టిస్తుంది ఈ సినిమా. చాలా మందిని ఫస్ట్ నుంచి సస్పెన్స్లో పెట్టి ఏడిపిస్తున్న మెరా పాత్ర ఈ సినిమాలో కంటిన్యూ అయిందా లేదా అన్నది నేను చెప్పను, మీరే థియేటర్లో చూసి తెలుసుకోండి. నా ఫేవరెట్ యాంబర్ హెడ్ ఈ సినిమాలో ఉందా లేదా అన్నది, నా ఫేవరెట్ మెరా పాత్ర ఈ సినిమాలో ఉందా లేదా అన్నది థియేటర్లో చూసి తెలుసుకోవాలి. వీ వాంట్ మెరా అని ట్విట్టర్లో ట్రెండ్ చేసినా సరే, దర్శక నిర్మాతలు ఎక్కడా కూడా ట్రైలర్లో కూడా మెరాని చూపించలేదు. ఆ సస్పెన్స్ ఏంటో థియేటర్లో చూసి తెలుసుకోండి. ఈ సినిమాకి బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్ అవార్డు రావచ్చు. అద్భుతమైన అట్లాంటా సామ్రాజ్యాన్ని నిర్మించారు. నికోల్ కిడ్మాన్ నటన కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?